మనం ఇంతకుముందు వీడియోలో కొన్ని విషయాలను డిస్కస్ చేసేసుకున్నాం. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్తో టీచర్ చెప్పిన లెసన్ వినగానే లేదా కొంచెం సేపు చదవగానే మాకంతా వచ్చేసింది అనుకుని శ్రద్ధగా చదవటం ఆపేస్తారు. అవి అప్పుడు మాత్రమే చెప్పగలరు. ప్రాక్టీస్ చేయనిదే గుర్తుపెట్టుకోవడం కష్టం. సో కష్టపడి చదవాలి. ఎలా చదవాలి? రివిజన్ స్కెడ్యూల్ ప్లానింగ్ అంటే ఏది ఎప్పుడు చదవాలి అని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, చదివేదాని మీనింగ్ అర్థం చేసుకుని చదివితే బట్టి పట్టే పని లేకుండా ఎప్పటికీ గుర్తుంటుంది. ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు కాన్సంట్రేషన్ కుదరటం లేదు అనుకుంటే ఆ టాపిక్ని జస్ట్ కొంచెం సేపు ఆపి వేరే టాపిక్ చదువుకోవాలి. మన కాన్సంట్రేషన్ లెవెల్ బాగుంది అనుకున్నప్పుడు ఇంతకుముందు మనం ఆపిన టాపిక్ చదువుకోవాలి. దానిని పూర్తిగా వదిలివేయకూడదు. మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనుకున్నప్పుడు చదివే విధానాన్ని కానీ చదువుతున్న ప్లేస్ని కానీ చేంజ్ చేసి చదివితే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చదివేటప్పుడు అస్సలు టెన్షన్ వద్దు, ప్రశాంతంగా చదవాలి. నెగటివ్ థాట్స్ రానివ్వకుండా, రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా చదవాలి. పైన చెప్పినవన్నీ చెయ్యాలి అంటే అతి ముఖ్యమైనది మన శరీరము, మెదడు ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం మంచి ఆహారం, చక్కటి నిద్ర అవసరం. ఈ రెండు ఉంటేనే మనం ఏదైనా సాధించగలం.